సో ఇప్పటి వరకు మనం ఔషధిలో డాక్టర్స్‌ని, థెరపిస్ట్‌లని ఇలా అందరిని కలిసాము. అందరి దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము. అలాగే మనం ఫౌండర్‌ని కూడా కలిసాము. అసలు ఈ ఔషధి వ్యవస్థాపకులు ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు. నాంపల్లి శ్రీకాంత్ గారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఔషధి స్థాపించాలని చెప్పేసి మీకు ఎలా ఇప్పుడు అనిపించింది? మేడం, మా కొలీగ్స్ మీతో షేర్ చేసుకున్నామని ఇందాక నాతో అన్నారు. సో దీనికి మూలము హెల్త్ కేర్, ప్రైమరీ ఇంట్రెస్ట్ హెల్త్ కేర్లో ఏదైనా చేయాలన్న ఆలోచన. అందులో గత 10 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే కోవిడ్ నుంచి సమాజంలో ఒక ఆలోచన పద్ధతి కానివ్వండి, మోడర్న్ మెడిసిన్ వర్సెస్ ట్రెడిషనల్ మెడిసిన్ అనండి, ప్రైమరీ కేర్ మెడిసిన్, దాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఇప్పటివరకు అందరూ విరివిగా వాడుతున్నారు. కానీ పర్సనల్గా నాకు ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మేము దాన్ని ప్రైమరీ కేర్ మెడిసిన్గా అభివర్ణిస్తాం. సో కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు అని ఆరోగ్యానికి 2 శకాలండి భారతదేశంలో. సో కోవిడ్ తర్వాత పరిస్థితులు అన్నది మనకి మూలాధారం అయితే అనుకోకుండా ఇది వెరీ ఇన్సిడెంటల్. 2018 చివరిలో ఈ ఆలోచనని రూపొందించుకున్నాం. కానీ ఈ యాప్ ద్వారా, ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్లే పేషెంట్లకు కాల్ చేసి ట్రీట్మెంట్ చేయడము, మెడిసిన్ డెలివరీ చేయడము, భారతదేశంలోనే కాకుండా ఏ దేశాలలో రెగ్యులేటరీ పరంగా ఈ యాప్ వాడొచ్చో వాళ్ళందరికీ మేము ఈ సేవలు అందిస్తున్నాం. యాప్ తయారవ్వడానికి 1 సంవత్సర కాలం పట్టింది. అయితే ఈ తయారవుతున్న క్రమంలో కూడా కోవిడ్లో నేను పర్సనల్గా కార్కి ఎమర్జెన్సీ డ్యూటీ పర్మిషన్ తీసుకొని స్టిక్కర్లు అంటించుకొని సికింద్రాబాద్, బొల్లారం, మేము ఎల్బీ నగర్లో మా ఆఫీస్ ఉంటే, తర్వాత డిఆర్డిఓ క్యాంపస్లో కానివ్వండి, కొన్ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల్లో నేను మెడిసిన్ అందివ్వడం జరిగింది. ఈ క్రమంలో చాలా మంది డాక్టర్లను కలుస్తూ ఉన్నాం. మా ప్లాట్ఫామ్ లో 95కు మించి డాక్టర్లు ఉన్నారు. ఆయుర్వేద, హోమియోపతి, యునాని. రీసెంట్ గా మేము సంగీతం ద్వారా కూడా చికిత్స చేయొచ్చు అన్న కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. మ్యూజిక్ థెరపీ అంటాం. సో దాన్ని కూడా మా ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాం. అయితే ఇప్పటి వరకు కూడా ఎంతో మంది డాక్టర్లను ఇంటర్వ్యూ చేయడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, వాళ్ళ ద్వారా మేము కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ క్రమంలో ఆన్లైన్ కన్సల్టేషన్ చాలా అవసరము, తర్వాత సహాయపడుతుంది. కానీ కంపల్సరీగా అదే అని అనడం కష్టం. ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంట్లో వంట వండుకోలేని వాడికి స్విగ్గీ, జొమాటో అట్లని చెప్పి ప్రతి ఇంట్లో పొయ్యి అవసరం లేదు అని అనే పరిస్థితి లేదు. దాని అవసరం దానిది, దీని అవసరం దీనిది. అదే విధంగా మనము ఈ డాక్టర్లతో మాట్లాడుతుంటే అడాప్షన్ అంటాం. మనం ఒక పేషెంట్ అవును ఆన్లైన్ లో నాకు సొల్యూషన్ 100% అని అనుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం పట్టే క్రమంలో మనము పేషెంట్లను వెయిట్ చేయమని చెప్పలేము. కాబట్టి డాక్టర్లు ఇచ్చిన సలహా కావచ్చు, హెల్త్ ఎంతూజియాస్ట్లు ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, మా వెల్ విషర్స్ చెప్పిన సజెషన్స్ కావచ్చు, ఇదే సర్వీస్ ని ఆఫ్లైన్ లో చేయడం కూడా చాలా అవసరం, ఇంపార్టెంట్. దీనిలో వ్యాపార పరంగా చూసుకుంటే ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఆఫ్లైన్ లో వచ్చే వాళ్ళకి ఆన్లైన్ పరిచయం ఇస్తాం, ఆన్లైన్ లో వచ్చే వాళ్ళకి ఆఫ్లైన్ పరిచయం ఇస్తాం. ఇది ఒక సైడ్ బెనిఫిట్ అనుకోండి. అయితే 2019 కోవిడ్ నుంచి మా ఈ సర్వీస్ ఆన్లైన్ ద్వారా ఇస్తున్నప్పటికీ మేము ఈ ఔషధి అన్న దాన్ని ఒక సపరేట్ సర్వీస్ గా మనము ఈ 2024 నుంచి ఆఫర్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు మ్యూజికల్ థెరపీ అన్నారు కదా, సో అందులో ఏ ట్రీట్మెంట్స్ చేస్తారా థెరపీలో? మ్యూజిక్ థెరపీ బేసికలీ ఇట్ ఈస్ టు డూ విత్ సౌండ్స్, వైబ్రేషన్స్ అండ్ మ్యూజిక్ లో ఉన్న కొంత మెలోడీ. ఓకే, సో నాకు తెలిసి, అంటే నేను ఐఎమ్ నాట్ ఎ థెరపిస్ట్, బట్ నాకు తెలిసి మ్యూజిక్ థెరపిస్ట్లతో మాట్లాడిన దాన్ని బట్టి
చాలా మట్టుకు మానసికమైన Hmm. రుగ్మతలు కావచ్చు, మెంటల్ వీక్నెస్ కావచ్చు, మనం డిప్రెషన్. మెంటల్ స్ట్రెంగ్త్ అంటాం కదా. సో మెంటలీ స్ట్రెంగ్త్ తీసుకురావడానికి మ్యూజిక్ థెరపీని వాడతాము. తర్వాత డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసీజ్. సో ఇక్కడ మన ఉద్దేశము ఏ పర్టికులర్ డిసీజ్ కొరకు ఇది చేయడం అని కాదు. మనము ఇంట్లో కూర్చొని ఒక నిష్ణాతుణ్ణి సింపుల్ గా ఇప్పుడు బుక్ చేస్తే 2 గంటలలో మనకు వీడియో ద్వారా ఫోన్ చేసి మన కొరకు ఒక మ్యూజిక్ రిథమ్ ని మన కొరకు ప్లే చేయడం కావచ్చు, కౌన్సిలింగ్ చేయడం కావచ్చు, ఈ రకంగా పొందే అవకాశం అన్నదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. డిప్రెషన్ వస్తుందా పోతుందా, డిప్రెషన్ కి వేరే మందులు కూడా ఉన్నాయి, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో డాకో 360 అదేనండి, అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ అయిపోతున్నాయి. పనిలో ఒత్తిడి కావచ్చు, సమయం కావచ్చు, తర్వాత దానిలో ఆ సమయంలో ట్రావెల్ చేయడానికి అయ్యే అలసట కావచ్చు, డబ్బుల ఖర్చు కావచ్చు, ఎన్నో రకాలు. సో మ్యూజిక్ థెరపీ బేసికలీ ఎన్నో రకాల రుగ్మతలను తీరుస్తుందని థెరపిస్ట్ చెప్పిన మనకి ఇమీడియట్ గా కనపడేదైతే మెంటల్ సైకలాజికల్ సంబంధించిన వీక్నెసెస్ ని మనం తొలగించే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఆఫ్టర్ కోవిడ్ అందరూ కూడా ఎక్కువ అంటే వైద్యం గురించి దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన ఆయుర్వేదిక్ లో కానివ్వండి, అలాగే హోమియోపతిలో కానివ్వండి, ఇందులో ఏ అంటే దీర్ఘకాలిక సమస్యలకి ట్రీట్మెంట్స్ అంటే చెక్ పెట్టొచ్చా ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ? తప్పకుండానండి. యాక్చువల్ గా చాలా మంది ఆరోగ్య శాస్త్రంలో నిపుణులు అనుకోండి, ప్రొఫెసర్స్, అకాడమీషియన్స్, డాక్టర్స్, వాళ్ళందరి అభిప్రాయము మోడర్న్ మెడిసిన్ లో ఎంతైతే రీసెర్చ్ ఉందో ఆయుర్వేదిక్ లో ఈ ప్రకృతి వైద్యం, ట్రెడిషనల్ గానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనండి, వాట్ ఎవర్, ఆయుష్ డిపార్ట్మెంట్ అని మనం మాట్లాడుకుంటే మంచి, దాంట్లో ఆయుర్వేద, యునాని, సిద్ధ, హస్త, హోమియోపతి ఇటువంటి ప్రక్రియ వీటిలలో అంతగా లేదు అని. అంతగా లేదన్నంత మాత్రాన ఆ ట్రీట్మెంట్ ని తీసేసే పరిస్థితి కూడా లేదు అని కోవిడ్ లో ఒక రకంగా పరోక్షంగా నిర్ధారణ అయ్యింది. ప్రతి డాక్టర్ కషాయం తాగండనో లేకపోతే ఇంకేదో వాడండనో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హోమియోపతిలో ఆర్సినిక్ ఆల్బమ్ అన్న మెడిసిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితం అయిపోయింది. అసలు ఇమ్యూనిటీ అంటే ఆ వర్డ్ ఉందని చాలా మందికి తెలియదు. ఆఫ్టర్ కోవిడ్ అంటే చదువుకోవాల్సిన పని లేకుండా ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అన్న పదాన్ని కోవిడ్ ద్వారా పరిచయం అయ్యింది. సో ఇమ్యూనిటీని పొందడానికి ఏంటి అంటే ఈరోజు గుడూచి అని, తిప్పతీగ అని, అమృతవల్లి అని, నిమ్మకాయ అని, అల్లం అని, ఇవన్నీ ఇంట్లో వస్తువులని ఈరోజు మనం ఒక ఫ్యాన్సీయెస్ట్ ఫార్మాట్ లో ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి కొట్టేసేదానికి వీలు లేదు. అట్లని చెప్పి అన్నీ దాంతోనే తీరుతాయని చెప్పడం కూడా సముచితం కాదు. దేర్ ఆర్ మెనీ డిసీజెస్, మెనీ వెరైటీస్, అన్నింటికీ మోడర్న్ మెడిసిన్ అవసరం లేదు అంటున్నాం. అవసరం లేకుండానే కొన్ని మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ చిన్ని పొట్టను గాని ఈ శరీరాన్ని గాని ఇబ్బంది పెట్టడం సముచితం కాదు. ఏ వ్యాధి ఏ శాస్త్రం ద్వారా తీర్చుకుంటే మంచిదో అన్న అవగాహన రావడానికి అందరికి అవకాశం కూడా లేదు, వీలు కాదు. కాబట్టి మేమనేది ఏంటంటే చాలా మట్టుకు దీర్ఘకాలిక రుగ్మతలు ఈ చికిత్సల ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ ట్రీట్మెంట్ లోనండి మందులు అన్నది చివరి అంశం. దీంట్లో హెర్బల్, రూట్స్, లీవ్స్, తర్వాత స్పైసెస్, ఇవి చాలా మట్టుకు పెద్ద పాత్రను పోషిస్తాయి. మిల్లెట్స్, ఇదంతా ఆహారం ద్వారా బై డూయింగ్ కరెక్షన్స్, మన డైట్ లో కరెక్షన్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ కానివ్వండి, మన బాడీ తత్వాన్ని బట్టి, ఏదైతే ఆయుర్వేదం అనగానే చాలా మంది వాత, పిత్త, కఫ అంటారు. ఇది శరీర తత్వాన్ని సూచించే ఒక పారామీటర్. వాటి ద్వారా చికిత్సను చేస్తే చాలా మట్టుకు మనం అనవసరంగా పెద్ద చికిత్సలకు వెళ్ళి పెద్ద బిల్లులు కట్టి అనవసరంగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కి ఓన్లీ అంటే ట్రీట్మెంటేనా లేదంటే డైట్ గురించి కూడా గైడ్ చేస్తారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరికైనా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందే ఒక పేషెంట్ ఆలోచించుకోవాల్సింది, అసలు ఉండాల్సిన పద్ధతిలో నేను ఉన్నానా అన్నది తెలియాలి. అంటే రోజు మేము ఇంట్లోనే వండుకుంటున్నాం, తింటున్నాం, కానీ ఏం తింటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నీ బాడీ తత్వానికి ఒకవేళ లెట్సే రైస్ అన్నది అంతగా మంచిది కాదు, ఆల్రెడీ మీరు వెయిట్ ఉన్నారు, లేకపోతే డయాబెటిక్ ఉన్నారు, వీలైనంత వరకు రైస్ పోర్షన్ తక్కువ చేయాలన్నది ఒక మామూలు అండర్స్టాండింగ్. కాబట్టి తెలుసుకోవాలి ఏం తినొచ్చు, ఏం తినొద్దు, తినేవి ఎంత ప్రమాణంలో తినొచ్చు, అంటే ఎక్కువ తక్కువ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి మనకు చెప్పగలిగేవారు పోషక నిపుణులు, న్యూట్రిషనిస్ట్. సో అందుకనే మా దగ్గర వైద్యులు, డైట్ కౌన్సిలర్, తర్వాత లైఫ్ స్టైల్ అండ్ డైట్, ఈ రెండింటిని ఫస్ట్ సూచించి ప్రిస్క్రిప్షన్ రాస్తారు. సార్ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఔషధిని, అండ్ వచ్చే పేషెంట్స్ స్పందన ఎలా ఉంది సార్? మేడం, ఈరోజు 100లో 80% ఆర్ 75 నుంచి 80% అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలియకుండానే వచ్చే జబ్బులు, వాటిని జబ్బులు అంటామా, తర్వాత రుగ్మత అంటామా, అది మనం ఆలోచించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్ మెడ నొప్పులు, తర్వాత సయాటికా, ఇవైతే ఒక ఫ్యాన్సీ డిసీజెస్. అంటే ఇది రాని వాళ్ళు ఉన్నారా అన్న పరిస్థితిలోకి వెళ్తున్నాం మనం. ఈ రోజు నిన్న న్యూస్ పేపర్ లో చదివినా కూడా ఒబేసిటీ గురించి చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్. ఇంకా దానికి చిన్న పెద్ద లేకుండా పోతుందండి. థ్యాంక్స్ టు ఈ కొత్త కాలంలో ఉన్న మార్కెట్ లో లభించే వస్తువులు, తిండి, అన్ని వాటన్నింటికి మనము ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల ఒబేసిటీ పైన 100 ఫార్మస్యూటికల్ కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి. ఇంకా ఏ రకంగా మేము మా ప్రోడక్ట్స్ ని తీసుకురావచ్చు, ఎందుకు అవసరం ఉంది కాబట్టి. సో ఒబేసిటీ కానివ్వండి, సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, స్నోరింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, నిద్రలేమి కానివ్వండి, కాన్స్టిపేషన్, తర్వాత బావెల్ డిసీజ్, బావెల్ సిండ్రోమ్, ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాము, చాలా ఫోటోజెనిక్ గా ఉంటాము, రోజు అన్ని పనులు చేస్తూ ఉంటాము, ఎక్కడ కూడా మనకు క్లూ ఉండదండి. అంటే ఈ రోగం నాకు ఉంది అని తెలియడం, అది ఎప్పుడో ట్రిగర్ అయితే డాక్టర్ చూస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. మనము నిద్ర పట్టకపోతే మన ఆలోచన ఏముంటుందంటే చాలా బిజీగా ఉన్నా కాబట్టి ఈరోజు నాకు నిద్ర పట్టలేదు అని అనుకుంటాం. అది క్రమంగా నిద్రలేమి అన్న ఒక రుగ్మత కింద మారిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి హెయిర్ లాస్, డిప్రెషన్, ప్రతి దానికి కుంగిపోవడం, ఇది కూడా ఒక రకమైన డిజార్డర్. సో ఇట్లా చాలా మట్టుకు, ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అయితే అది జన్మ హక్కులాగా అయిపోయింది అందరికి. కాబట్టి వీటన్నింటికి ఇంగ్లీష్ మందులు, మోడర్న్ మెడిసిన్ వాడడం వల్ల కంటిన్యూస్ గా వాడాల్సిన పరిస్థితి, డాక్టర్ కూడా అదే చెప్తారండి. సో అంత ప్రమాణంలో మన ఈ బాడీలోకి ఆ మెడిసిన్స్ పోతే తెలియకుండానే పరోక్షమైన ఇబ్బందులు వస్తాయి అన్నది డాక్టర్లే చెప్తారు, వస్తున్నాయి తట్టుకోవాలని చెప్తారు. ఎక్కడైతే ఆ మెడిసిన్స్ వాడకుండా కూడా చికిత్స ఉంటుందో అక్కడ ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, వీళ్ళని ముందరికి తీసుకురావాలన్నది మా నిరంతర ప్రక్రియ, మా ప్రయాస. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మాకు మీ ద్వారా మా పేషెంట్స్ని, మా యూజర్స్ని, తర్వాత మా దగ్గరికి వచ్చే విజిటర్స్ని ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ప్రతి ఇంట ఈ వైద్యము చాలా సులువుగా అందిపుచ్చుకునే పద్ధతులను మేము మా సొసైటీలోకి తీసుకెళ్ళాలి, మా పేషెంట్స్కి అందించాలి. ఇంటింటికి యాక్సెస్ టు హోలిస్టిక్ హెల్త్ కేర్ ఈజ్ అవర్ క్యాప్షన్. అంటే ఇట్ ఈస్ సో సింపుల్. ఒక యాప్లో రిజిస్టర్ చేసుకున్న 2 గంటల్లో అమెరికాలో ఎవరైనా మన వాళ్ళు ఉంటే డాక్టర్ మాట్లాడము,
గంట లోపల ప్రిస్క్రిప్షన్, ఆ తర్వాత 2-3-4 డేస్లో మేము మెడిసిన్ డెలివరీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సింపుల్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ కానివ్వండి, ప్రతి ఇంట అవసరమైనంతకు మనము పెద్ద హాస్పిటల్స్ మోడర్న్ మెడిసిన్ వాడుతున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో చిట్కాల ద్వారా ఆరోగ్య పద్ధతుల్లో మన ఫుడ్ డైట్ పద్ధతుల్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా, మన లైఫ్ స్టైల్లో చిన్న డిసిప్లిన్ యాడ్ చేయడం ద్వారా పెద్ద రోగాలను చాలా కాలంగా బాధ పెడుతున్న రోగాలను కూడా దూరం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మీ ద్వారా ఈ రకంగా ప్రచారం చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.